నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూద్దాం. నార్మల్గా ఎవరు అన్నది క్లారిటీ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు అన్నది చాలా సింపుల్గా, చాలా ఈజీగా. అంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్, 2-3 యూట్యూబ్ ఛానల్లో ఆ పోల్ అయితే చూసాను. అలాగే నా ఏ వెబ్సైట్లో చెక్ చేసినా సరే మొత్తం క్లియర్గా రమ్య మోక్ష అయితే ఎలిమినేషన్ అయితే అవ్వాలి. కాకపోతే రమ్య మోక్షకి తర్వాత ఎలిమినేట్ అయ్యే పర్సన్కి 75% అయితే డిఫరెంట్ వచ్చేస్తుంది. 70 ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వారం అన్నదానికి రమ్య మోక్ష అయితే 75% అయితే రమ్య మోక్ష ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈ రమ్య మోక్ష ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా ప్రజలు అంటే బిగ్ బాస్ ఆడియన్స్ తిరస్కరిస్తున్నారంటే ఒకటే మెయిన్ రీజను, హౌస్లోకి రాగాలనే తనుజ గారి మీద, కళ్యాణ్ గారి మీద లేనిపోని కొన్ని రూమర్స్ సృష్టించింది. అది కూడా పెద్ద స్టార్ మా లాంటి ప్లాట్ఫామ్పై అలాంటి మాటలు బిగ్ బాస్ ఆడియన్స్ అయితే తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఎవరు కూడా అనవసరంగా ఒకరి మీద ఎలిగేషన్ వేస్తే అది ఎంతవరకు వెళ్తుంది అన్నది ఆలోచించలేదు. కళ్యాణ్ అనే ఒక అబ్బాయి మీద అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పడం వల్ల చాలామంది ఫీల్ అయ్యారు. డైరెక్ట్గా అలాగా ప్రకటించడం అనేది నచ్చలేదన్నమాట. అందుకే రమ్య మోక్ష మాట్లాడే విధానం కూడా బాగాలేదు, మాట్లాడే విధానం మార్చుకోమని చెప్పి నాగార్జున సార్ కూడా చెప్పారు. అందువల్ల ఏంటంటే రమ్య మోక్ష అయితే 90% అందరూ కూడా రమ్య మోక్ష ఎలిమినేషన్ చేయాలి అని చెప్పేసి ఓటింగ్ అయితే చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో కానీ వాళ్ళ వెబ్ని నేను క్లియర్గా చెక్ చేసి చెప్తున్నాను. రమ్య మోక్ష అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే తర్వాత ప్లేస్ ఎవరికి ఉందంటే, ఎవరు ఎలిమినేషన్ అవ్వడానికి అవకాశం ఉందంటే రీతు ఉన్నారు. రీతు గారి తర్వాత రీతు గారు ఇప్పుడిప్పుడే ఆటలో ఫామ్ కానీ తను బాగా ఆర్గ్యూ చేసే విధానంలో మంచి స్టాండ్ అయితే తీసుకుంటున్నారు, గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రీతు అయితే మంచి ఫామ్లోకి అయితే వచ్చినట్టు ఉంది. కాకపోతే పవన్తో కొద్దిగా వాళ్ళంతా వాళ్ళ బాండింగ్ ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ వాళ్ళ బాండింగ్ విషయంలో వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండి గేమ్ పై ఫోకస్ పెడితే కన్ఫర్మ్గా రీతు అయితే కన్ఫర్మ్గా ఉంటుంది అనమాట. రీతు తర్వాత చూసుకున్నట్లయితే సాయి గారు అయితే ఈ వీక్ 1 వీక్ అవుతుంది ఆయన వచ్చి. కాకపోతే ఈ 1 వీక్లో ఆయన బాగా ప్రజలు బిగ్ బాస్ ఆడియన్స్ గమనించింది ఏంటంటే, ఈయన బ్యాక్ పిచ్చింగ్ మ్యానిపులేటింగ్ కన్ఫర్మ్గా చేస్తారు దివ్య అన్నట్టు. ఎందుకంటే జనాలకైతే అట్రాక్ట్ అవ్వలేకపోయాడు సాయి. దానివల్ల ఏంటంటే ఆయన 3rd ప్లేస్లో ఉన్నారు. అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళలో 3rd ప్లేస్లో అయితే సాయి ఉన్నాడు. తర్వాత చూసుకున్నట్లయితే రీతు, దివ్య గారు అంటే 1 ప్లేస్ రమ్య, 2nd ప్లేస్ రీతు, 3rd ప్లేస్ సాయి, 4th ప్లేస్ రీతు. వీళ్ళ లైన్ అయితే ఇలా ఉంది. వీళ్ళు నలుగురు తర్వాత సంజన గారు ఉన్నారనమాట. ఈ నలుగురిని దాటుకుని సంజన మేడం గారు ఎలిమినేట్ అవ్వాలి తప్ప సంజన మేడం గారు కూడా ఎలిమినేట్ అవ్వరు. ఇంక ఎన్ని బాగానే ఉన్నాయి. మరి టాప్లో ఎవరు ఉన్నారని చూస్తే టాప్లో 1 and only తనుజ ఉంది. తనుజ తర్వాత కళ్యాణే ఉన్నారు. తనుజ అండ్ కళ్యాణ్ నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తనుజ గారికి ఉన్న బయటకున్న ఫాలోయింగ్ చూస్తే మెంటలేట్ చేస్తుంది. ఇప్పుడే విన్నర్ డిసైడ్ చేశారా అనిపించింది అనమాట. అంటే నిఖిల్ కానీ, గౌరవ్ కానీ, యుమన్యలు కానీ తనుజాకి కానీ పోటీ ఇవ్వకపోతే తనుజ లేడీ విన్నర్ ఈ బిగ్ బాస్ సీజన్కి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తనుజ గారికి మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ చూసుకుంటే 50% తనుజ గారు పెడితే మిగతా 50% ఉన్న మిగతా 50% ఉన్న కంటెస్టెంట్లు అందరూ పంచుకుంటున్నారు అనమాట. అంటే తనుజ గారికి ఎక్కడ అడ్డు ఆపు లేకుండా ఉంది. ప్రజెంట్ టాప్ కంటెస్టెంట్ ఎవరంటే తనుజ గారు.